షాలోమ్. మరొకసారి ఈ ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము చాలా సంతోషంగా ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని జరిగించలేకపోయాను. మరలా అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో మన దగ్గర ఉన్న లిస్ట్ ప్రకారము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో ఉన్న స్త్రీని గురించి మనము ధ్యానము చేయుదము. తెలుగులో ఎఫ్రాతాను అని వ్రాయబడి ఉన్నది. ఇంగ్లీష్లో వెన్ అజూబా డైడ్ కేలేబ్ మ్యారీడ్ ఎఫ్రాత్ అని మాత్రమే వ్రాయబడి ఉన్నది. కార్యక్రమంలోనికి ముందుకు వెళ్ళక ముందు హైదరాబాద్ నుండి సిస్టర్ శాంతి స్వరూప ఉన్నారు. సిస్టర్ గారి ప్రార్థనతో ఈ సాయంకాలపు ఉమెన్స్ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని ప్రారంభించుదాము. ప్రార్థన. ప్రేమించు మా తండ్రి యేసయ్య, గచ్చను కాపాడేందుకు వందనాలు స్తోత్రాలు నా ప్రభు. తండ్రి నా ప్రభు మరి గడవ ఈ దినము నా ప్రభు విమెన్స్ బైబిల్ స్టడీ నా ప్రభు మరి మేము స్టార్ట్ చేసుకొని చుండగా నా ప్రభు మీరు తోడు నీడుగా ఉండండి నా ప్రభు. మరి అదేవిధంగా నా ప్రభు మరి బైబిల్ స్టడీని లీడ్ చేస్తున్న దైవజనులకు మీరు తోడుగా ఉండండి నా తండ్రి. మరి తనకు కావాల్సిన మంచి జ్ఞానాన్ని సొలొమోను రాజుకి ఇచ్చినట్టు జ్ఞానాన్ని దయచేసి నా ప్రభు మీరు తనకి దూరంగా ఉండి నా ప్రభు మరి వాక్యాన్ని విత్తడానికి మీ కృపను దయచేయండి యేసయ్య. యేసయ్య అవును నా ప్రభు మరి బైబిల్లో ఎంతో మంది స్త్రీలు ఉండి ఉండగా నా ప్రభు వారి గురించి ధ్యానించుచుండగా నా ప్రభు విని నా ప్రభు మా జీవితాలలో నా ప్రభు వాటిని అనుసరించి నడుచుకోవడానికి మాకు కావాల్సిన తెలివి జ్ఞానాన్ని దయచేయండి యేసయ్య. తండ్రి మా జీవితాలు నా ప్రభు మరి స్త్రీలాగా నా ప్రభు మరి వెళ్ళలేని జనులకి నా ప్రభు మేము సాక్షులుగా నిలబడే జీవితాన్ని మేము లీడ్ చేయడానికి మీ కృపను దయచేయండి. మరి ఇటువంటి పరిచర్య నా ప్రభు నడిపించడానికి మీరు తోడు నీడుగా ఉండి నా ప్రభు మరి మీకు మీరు మహిమార్థకరంగా నా ప్రభు ఉండడానికి నా ప్రభు మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొంచున్నాను నా ప్రభు. ఆమేన్. ఆమేన్. మరి మన అందరి తరపున సిస్టర్ శాంతి స్వరూపకి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానము చేయబోయే స్త్రీ పేరు తెలుగులో ఎఫ్రాతా, ఇంగ్లీష్లో ఎఫ్రాత్. ఎఫ్రాతా అని అనగానే బైబిల్ గ్రంథంలో కేవలము ఒక మనిషి పేరు మాత్రమే కాదు, ఒక స్త్రీ పేరు మాత్రమే కాదు, కానీ ఎఫ్రాతా అనే పదానికి రాహేలును పాతిపెట్టిన స్థలమును కూడా మనము చూడవచ్చు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే మరి క్రిస్మస్ వస్తుంది. మనం అందరం కూడా బెత్లెహేమును గురించి, బెత్లెహేము పాటల గురించి మనం పాడతాం. బెత్లెహేం ఆ పూర్తి పేరు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే బెత్లెహేం పూర్తి పేరు, ఆ యొక్క చిన్న ఊరు పేరు బెత్లెహేం ఎఫ్రాతా. అంటే ఇది ఒక స్థలం పేరు కూడా. ఈ విషయము రూతు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనంలో మనము చూడవచ్చు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇప్పుడే చూసాము కాలేబుకు ఉన్న ఇద్దరు ఆ యొక్క భార్యలలో 2వ స్త్రీ పేరు ఎఫ్రాతా. అలాగే మరి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనాన్ని గాని మనం చూస్తే మరి ఈ యొక్క దావీదు తండ్రి అయిన జెస్సీ, ఈ దావీదు తండ్రి అయిన యెషయి ఈ ఎఫ్రాత్ ఆ ప్రాంతానికి చెందినవాడే. ఈ ఎఫ్రాతుని గురించి మనం లోతుగా గమనించగలిగినట్లయితే కాలేబుకి 2 భార్యలు ఉన్నారు. మొదటి భార్య అజూబా. తను చనిపోయిన తర్వాత ఎఫ్రాతాను వివాహము చేసుకొనగా అని బైబిల్ గ్రంథము మనకి తెలియచేస్తున్నది. ఇంకా బైబిల్ గ్రంథము ఈ స్త్రీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే ఈ స్త్రీ హూరు అనే కుమారుడికి జన్మనిచ్చింది అని మాత్రమే మనకి తెలియచేసింది. బైబిల్ గ్రంథంలో ఈ యొక్క పేరుకి మరి ఆ యొక్క మీనింగ్ అర్థము గాని చూసినట్లయితే ఎఫ్రాత్ అనేటువంటి పదానికి ఫెర్టైల్ ల్యాండ్, ఫలభరితమైన భూమి అని కూడా మనము చూడవచ్చు. ఇది ఒక హీబ్రూ పేరండి, హీబ్రూ భాష నుండి వచ్చిన పేరు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఎఫ్రాతాకి హూరు అనే కుమారుడు ఉన్నాడు. ఈ హూరు అనే కుమారుడికి తనకి ఉన్న కుమారుడు పేరు ఊరి. ఆ ఊరి కుమారుడు బజాలియేలు. ఈ యొక్క విషయాన్ని తర్వాత కొన్ని నిమిషాల్లో మీకు నేను
జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఈ యొక్క ఎఫ్రాతా జీవితము నుండి ఈరోజు సాయంకాల సమయంలో మన స్త్రీలందరూ కూడా ఏమి నేర్చుకోవచ్చు ఆ విషయాన్ని క్లుప్తంగా మీతో నేను పంచుకుంటాను. మరి అజూబా చనిపోయిన తరువాత ఈ యొక్క స్త్రీని మరి కాలేబు వివాహము చేసుకున్నాడు. అంటే ఇది ఒక సెకండరీ స్టేటస్ గా మరి మనము చూడవచ్చు. అంటే ఫస్ట్ చాయిస్ కాదు. చూడండి, మరి అనుదిన జీవితంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మనం తినే ఆహారంలో కావచ్చు, మనకున్న ఆ యొక్క ఆశీర్వాదాల్లో కావచ్చు, ఏదైనప్పటికీ మనం మొట్టమొదటిగా ఫస్ట్ ప్రిఫరెన్స్ కొన్ని వాటికి ఇస్తాం. ఎందుకు మనం మొదటి ప్రాధాన్యత ఇస్తామంటే దాని మీద ఎక్కువగా మనకి ఇష్టత ఉన్నది కాబట్టి. ఇక్కడ అజూబా చనిపోయిన తర్వాత ఈ యొక్క స్త్రీని వివాహము చేసుకున్నాడు. అంటే ఈ స్త్రీ ఫస్ట్ చాయిస్ కాదు, ఈ స్త్రీ ఫస్ట్ ఆప్షన్ కాదు, అలాగే ఈ స్త్రీ ప్రయారిటీ కాదు. అలాగే ఈ యొక్క ఎఫ్రాతా మరి తనకేమీ డిమాండ్ లేదు. ఎందుకంటే ఒకవేళ డిమాండ్ ఉంటే అనుకోని రీతిగా ఒకవేళ అజూబా కన్నా ముందే ఈ స్త్రీని వివాహము చేసుకుందుడు. అంటే ఇంక అవకాశం లేక రెండవ వివాహం ఈ స్త్రీని వివాహం చేసుకున్నాడు. మరి ఎందుకు ఈ స్త్రీకి ఎఫ్రాత్ అనే పేరు వచ్చిందో మనకి తెలియదు, కానీ అనేకమైన వేదాంత పండితులు ఏమని అభిప్రాయపడతారంటే ఈ స్త్రీ ఈ ఎఫ్రాత్ బెత్లెహేమికి చెందినదని, కాబట్టే ఆ ఎఫ్రాత్ యొక్క తల్లిదండ్రులు పుట్టిన ఈ కుమార్తెకి ఎఫ్రాతా అని పెట్టినట్టు మరి మనకి సూచిస్తున్నారు. మరి ఈ బెత్లెహేం ఎఫ్రాతా అని అనగానే అది ఒక చిన్న మరి పల్లెటూరు. మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన సమయంలో మరి జనాభా దాదాపు 300 నుండి 400 మాత్రమే ఉండేటువంటి వారు. ఆ ఊరిలో మరి అనేక మంది మరి ప్రధానంగా ఎలాగ అర్జించేవారు, ఎలాగ ఇన్కమ్ వచ్చేదంటే వారందరూ కూడా అగ్రికల్చరల్ లేబర్స్ అండి. అంటే వారికి భూమి కూడా ఉండేటువంటిది కాదు. అంటే ఇప్పుడు ఈ స్త్రీని గురించి మనకు ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా తెలిసిందంటే కొంత ఆర్థిక లేమి ఉన్నట్టు, ఆ పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మొదటి ప్రేమ అంతా కూడా అజూబాకి వెళ్ళిపోయింది. మిగిలిన ప్రేమ కాలేబు ఈ స్త్రీకి చూపిస్తున్నాడు. మరి పాత నిబంధన చట్టం ప్రకారము, న్యాయం ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారము మరి సెకండ్ వైఫ్ కి కొంత లిమిటెడ్ స్టేటసే ఉన్నట్టు కూడా మరి మనము అర్థం చేసుకోవచ్చు. మరి హూరు రెండవ భార్య అయిన ఎఫ్రాతాకి మరి పుట్టినట్టుగా మనం చూసాము. సో భార్యకి అంతగా ప్రాధాన్యత లేదు, పుట్టిన కుమారుడు హూరుకి కూడా అంతగా ప్రాధాన్యత లేదు. సో ఈ విషయాల్ని గాని మనము మరి పరిశుద్ధాత్మ సహాయముతో చూసినట్లయితే అనేకమైన ఆత్మీయ సత్యాలు ఈరోజు మన స్త్రీలకు అందరికీ కూడా కనబడతాయి. ఓవరాల్ గా ఎఫ్రాతా ఒక ప్రామినెంట్ ఫిగర్ ఏమీ కాదు. మరి హ్యూమన్ సైకాలజీ ఎప్పుడూ కూడా ఫస్ట్ దానికే ప్రాధాన్యత ఇస్తుంది, కానీ రెండవ దానికి అంతగా మనము ప్రాధాన్యత ఇవ్వము. అంతెందుకు, ఉదాహరణకి చదువుల్లో కానీ లేదా ఈ యొక్క ఆటల్లో కానీ పోటీల్లో కానీ ఫస్ట్ వ్యక్తికి, మొట్టమొదటిగా వచ్చిన వ్యక్తికి ప్రాధాన్యత ఉంటది. కానీ ఒకవేళ ఒక సెకండ్ తప్పి రెండవ బహుమానం కానీ వస్తే, బహుమతి కానీ వస్తే, ఓ సిల్వరా, ఓ సెకండా, ఇంకొంచెం పరిగెట్టుంటే, ఇంకొంచెం ఆడుంటే, ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టుంటే మొదటి స్థానం వద్దును కదా అని మనం అనే ఆ సందర్భాలు లేకపోలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకందరికీ కూడా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తెలుసు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఆ యొక్క చంద్రుడి మీద అడుగుపెట్టి మరి తను నడిచినట్టుగా మనకందరికీ తెలుసు. మనలో చాలా మందికి బజ్ ఆల్డ్రిన్ అంటే ఎవరో తెలీదు. ఎవరి బజ్ ఆల్డ్రిన్ అని అంటే ఆ చంద్రుడి మీద రెండవ వ్యక్తి ఎవరు నడిచారు, అడుగు పెట్టారంటే ఈ బజ్ ఆల్డ్రిన్ మనకు తెలియదు. మన యొక్క సైకాలజీ అంతా కూడా మొట్టమొదటిగా అడుగు పెట్టిన వ్యక్తినే మనం చూస్తున్నాము, కానీ మనుషులుగా రెండవ వ్యక్తి ఎవరు, మూడవ వ్యక్తి ఎవరు, ఇలా మనలో చాలా మందికి తెలియదు. సో ఇదండి విషయము ఎఫ్రాతాను గురించి. ఇప్పుడు ఎఫ్రాతా జీవితం నుండి
మరి మనము ఏమి నేర్చుకోవచ్చు? ఈ సాయంకాల సమయంలో స్త్రీలారా, మరి పరిశుద్ధ లేఖనాలు ఒక స్త్రీని గురించి, భక్తిపరుడైన ఒక వ్యక్తిని గురించి, ఆ వ్యక్తికున్న భార్యను గురించి కనీసం ఒక వచనంలో 2 వచనాల్లో తెలియచేసాయంటే ఎన్నో ఆత్మీయమైన సత్యాలు ఉండి ఉండవచ్చు. ముందుగా ఈ యొక్క పాత నిబంధన ప్రకారము ఈ స్త్రీ 2వ భార్యగానే పరిగణిస్తున్నారు. 2వ భార్యకి ప్రాధాన్యత అంతగా లేదని మనకి ఇప్పుడు కొంచెం అర్థమైంది. ఇప్పుడు ఎఫ్రాతాని ఎందుకు వివాహం చేసుకున్నాడు? చనిపోయిన తర్వాత వివాహం చేసుకున్నాడా, లేదా ఒక కంక్యూబైన్ గా అంటే ఉపపత్నిగా ఉన్నదో మరి మనకి తెలియదు. మరి వివాహం చేసుకున్నాడని మాత్రమే ఉన్నది తెలుగు లాంగ్వేజ్ లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. ఇప్పుడు ఈ 2వ భార్యకి ఇందాక చెప్పాను, చాలా లిమిటెడ్ రైట్స్ ఉంటాయండి. అంటే మొదటి ప్రేమ అంతా కూడా మొదటి భార్యకి వెళ్ళిపోతుంది, ఆస్తి వెళ్ళిపోతుంది, సంతోషం వెళ్ళిపోతుంది, సమస్తము వెళ్ళిపోతుంది. 2వ భార్యకి అంతగా ప్రాధాన్యత ఉండదు అనే విషయాన్ని మనము పాత నిబంధన ద్వారా చూస్తున్నాం. మరి వివాహం చేసుకున్నారు, భార్యగా ఉన్నదా, ఉపపత్నిగా ఉన్నదో ఆ వివరాలు పరిశుద్ధ లేఖనాలు మరి మనకి తెలియచేయలేదు. అయితే తెలుగులో వివాహము అనే పదం మాత్రమే ఉన్నది, ఇంగ్లీష్లో మ్యారీడ్ అనే పదం ఉన్నదండి. అయితే బైబిల్ గ్రంథము తెలుగులో రాయలేదు, బైబిల్ గ్రంథము ఇంగ్లీష్లో రాయలేదు. పాత నిబంధన ప్రత్యేకముగా మరి హీబ్రూ పదజాలంతో రాయబడి ఉన్నది. ఆ హీబ్రూ పదాన్ని గాని మనం గమనించగలిగినట్లయితే తెలుగులో వివాహము అని ఆ పదాన్ని గాని ఒరిజినల్ హీబ్రూలో ఎలా ఉందని మనం చూసినట్లయితే లాకా, LAH KAH అని రాయబడి ఉన్నది. ఈ లాకా అనే ఆ యొక్క హీబ్రూ పదానికి అర్థం ఏంటి అని మనం చూస్తే బై, కొనుక్కోవడము, క్యారీ అవే, తీసుకుని వెళ్ళిపోవడము, టేక్, తీసుకోవడము, బ్రింగ్, బ్రాట్. అంటే ఈ యొక్క వివాహానికి ఆ యొక్క పరిశుద్ధతని ఆ పరిశుద్ధ లేఖనాలు ఆపాదించలేదు. అంటే బై అనే అర్థం ఏంటంటే, ఏమో ఒకవేళ ఒక బానిసగా గాని కాలేబు కొనుక్కున్నాడేమో మనకు తెలియదు, లేదా సంతానం కొరకు ఆ భార్యని ఒక వస్తువులాగా తీసుకున్నాడేమో మరి మనకు తెలియదు. కానీ పరిశుద్ధ లేఖనాలు వివాహానికి మరి లాకా అనే పదం రాయడం జరిగింది. వాస్తవంగా వివాహానికి హీబ్రూలో చాలా పదాలు ఉన్నాయండి. చతన్, CHATHAN అని, అలాగే నిస్యూన్ అని, అలాగే ఓనా అని, అలాగే బాఆల్. అంటే ఇన్ని పదాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మరి ఎఫ్రాతాని వివాహము చేసుకున్నాడు అనే ఆ యొక్క వివాహం అనే పదానికి లాకా అని రాయబడింది. సో కంక్యూబైన్ అయ్యి ఉండి ఉండవచ్చు, ఎందుకంటే ఈ మీనింగ్ లో బై అని ఉన్నది. లేదా ఒక స్లేవ్, ఒక బానిసగా మరి ఈ యొక్క వ్యక్తిని మరి తీసుకుని వచ్చి ఉండుంటాడు, ఎందుకంటే ఆ పదానికి టేక్ అవే అనే పదం కూడా మరి మనము చూస్తున్నాం. లేదా ఒకవేళ బ్రాట్ అని ఉన్నది, తీసుకొని రావడము. లేదా ఒకవేళ మరి బాట్ అని కూడా ఉన్నది, అంటే మనం వస్తువుల్ని తెస్తే బాట్ అని ఉంటాం కదండి, ఐ బాట్ దిస్, ఐ బాట్ దట్ అని. ఆ యొక్క మరి సందర్భానుసహితంగా ఆ ఉద్దేశంతో తీసుకొని వచ్చాడేమో. లేదా ఒకవేళ అయిష్టంగా వివాహం జరిగిందేమో, లేదా బలవంతంగా వివాహం జరిగిందేమో, లేదా మరి ఏదో అంతగా మరి ప్రాధాన్యత లేకుండా, ఎలాగా మొదటి భార్య లేదు కాబట్టి మరి ఒక భార్యని ఉన్న ఆ స్త్రీలలో ఒక స్త్రీని తీసుకున్నాడేమో. కాబట్టి అంతగా మనకి ఆ లోతైన అర్థాలు ఆ లాకా అనే పదము నుండి మరి మనము చూడవచ్చు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఇప్పుడు ఈ స్త్రీని గురించి నేర్చుకోవాలంటే మరి భర్త గురించి తెలిసిన ఈ స్త్రీ గురించి మనకు అర్థమవుతుంది, కుమారుడు గురించి తెలిసిన, కుమార్తె గురించి తెలిసిన ఈ స్త్రీ గురించి అర్థమవుతుంది. మరి హూరు గురించి మనకు అంతగా తెలియదు కాబట్టి ముందుగా ఈ కాలేబును గురించి మరి మనము ధ్యానము చేద్దాం. కాలేబు మనకి బాగా తెలుసండి. కాలేబుకి అన్వేవరింగ్ ఫెయిత్ ఉన్నది. తనకున్న విశ్వాసము ఆ రోజుల్లో మరి ఎవరికీ లేదు.
తిరుగులేని చెక్కు చెదరని విశ్వాస వీరుడు ఈ యొక్క కాలేబు. ఆ కాలేబుకి ఈ ఎఫ్రాత భార్య. మరి కాలేబు భర్త మరి ధైర్యవంతుడు, చాలా కరేజియస్ పర్సన్. ఇంకా ఈ కాలేబు పర్సివరెన్స్ కలిగి ఉన్న వ్యక్తి, అంటే పట్టుదల కలిగి ఉన్న వ్యక్తి. మరి సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనంలో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి యెహోవా దేవుడు ఈ యొక్క మరి కాలేబును గురించి సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, మన గురించి మన కుటుంబీకులు సాక్ష్యం ఇస్తే అంతగా మరి ప్రాధాన్యత ఉండదు. కుటుంబీకులు కాబట్టి, స్నేహితులు కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, మన పైన ఉన్నవారు, మన కింద ఉన్నవారు సాక్ష్యం ఇస్తే వీళ్ళకి అందరికీ మన గురించి బాహ్యంగా తెలుసు కాబట్టి వారు సాక్ష్యం ఇస్తున్నారు. కానీ దేవాది దేవుడు, యెహోవా దేవుడు ఈ కాలేబుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే మరి ఎంత హృదయాంతరంగాల నుండి చూశాడో కదా. ఎంత హృదయాల్లో దేవుడు ఉంటే తప్ప దేవాది దేవుడు అంత సాక్ష్యాన్ని ఇవ్వలేడు. దేవాది దేవుడు అంత సాక్ష్యాన్ని ఇవ్వగలడు. అంటే ఈ ఎఫ్రాతాకి ఉన్న భర్త మరి దేవాది దేవుని దృష్టిలో అతి మంచివాడు, పరిశుద్ధుడు, వెరీ సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్లో ఉన్నవాడు. అలాగే ముందుకు వెళ్తే భర్త అయిన కాలేబుని గురించి యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6 నుండి 15 వచనాలు గాని మనం చూస్తే, అప్పటికి కాలేబుకి 85 సంవత్సరాలు. అప్పటికే ఎన్నో జయించేశాడు, మరి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కానీ ఇంకా అంటాడు, ఆ కొండ ప్రదేశాన్ని నాకు ఇవ్వు అంటే మరి ఎప్పుడు కూడా అలుపు ఎరగని వ్యక్తి, మరి ఇంకా కూడా శక్తి సామర్థ్యం కలిగి ఉన్న వ్యక్తి, 85 సంవత్సరాల్లో కూడా ఏమాత్రం శారీరకంగా, మానసికంగా మరి ఆ యొక్క బలహీన పడకుండా మరి దేవాది దేవుడి మీద అచంచల విశ్వాసము కలిగి ఉన్న వ్యక్తి ఈ యొక్క కాలేబు. ఇంకొంచెం ముందుకెళ్తే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనంలో ఈ వేగుల వారితో పాటు తిను కూడా ఉన్నాడు, చూసి వచ్చాడు, మనము జయించగలం, దేవుడు మనతో తోడుగా ఉన్నాడని ఎంత గొప్ప నమ్మకం ఈ యొక్క ఎఫ్రాతా భర్త అయిన కాలేబుకి, ఎంత గొప్ప విశ్వాసం ఈ ఎఫ్రాతా భర్త అయిన కాలేబుకి, ఎంత గుండె ధైర్యం ఈ ఎఫ్రాతా భర్త అయిన కాలేబుకి. అయితే ప్రియులారా, మరి భర్త గురించి తెలుసుకుంటున్నాం. ఇది భర్తను గురించిన బైబిల్ స్టడీ కాదు, కాలేబును గురించిన బైబిల్ స్టడీ కాదు. ఈ స్త్రీని గురించి జ్ఞాపకం చేసుకుంటూ తన భర్త గురించి కొంత వివరణ ఇచ్చాను. అయితే మనం అర్థం చేసుకోవలసింది, రెండవ భార్య అయితే ఏంటి, రెండవ వివాహం చేసుకుంటే ఏంటి, ఎంతో మంచి భర్తని కలిగి ఉన్నది, మరి ఎంతో భక్తిపరుడైన భర్తని కలిగి ఉంది, ఎంతో ధైర్యశాలి అయిన భర్తని కలిగి ఉంది, ఎంతో మంచి మనసును కలిగిన భర్తని కలిగి ఉంది, దేవాది దేవుడు సాక్ష్యమిచ్చిన భర్తని మరి కలిగి ఉంది. మోషేకి కూడా దక్కని ఆ ఆశీర్వాదాన్ని కాలేబు పొందుకున్నాడు. ఆ కాలేబుకి భార్య ఈ ఎఫ్రాతా. మరి ప్రియులారా, ఒక్కొక్కసారి ఏంటండి, అనేక సందర్భాల్లో మన స్త్రీలకు భర్తను బట్టి ఆశీర్వాదం వస్తుంది. మరి స్త్రీలు అనేక సందర్భాల్లో అందరికీ అనుకున్నట్టు, అందరిలాగా అందరికీ వివాహాలు జరగవండి. అయిష్టంగా జరగవచ్చు, బలవంతంగా జరగవచ్చు, ఏదో తూతూ మంత్రంగా జరిగి ఉండవచ్చు. అయితే మనము దేనిని బట్టి అతిశయించాలంటే, ఒకవేళ మన జీవితంలో పాస్ట్లో మన వివాహాలు ఎలా జరిగినప్పటికీ, ఆ సందర్భాలు ఎలాగ ఉన్నప్పటికీ, మరి ఒక్కొక్క సందర్భంలో కాదండి, అనేక సందర్భాల్లో భర్తను బట్టి స్త్రీలకి, భార్యలకి ఆశీర్వాదం వస్తుంది. భర్తను బట్టి ఈ స్త్రీ ఎంతో సంతోషించి ఉండి ఉండవచ్చు, ఎంతో ఆనందించి ఉండి ఉండవచ్చు. మరి ఒకవేళ మీ భర్తకి, స్త్రీలారా, మీ భర్తలకి ఒకవేళ ఆస్తి లేదేమో, ఒకవేళ ఏదైనా ప్యాకేజ్ కానీ లేదేమో, ఒకవేళ అందం కానీ, చందం కానీ, పొడుగు కానీ, లేదా చెప్పుకోదగినది ఏదీ లేదేమో,
మరి సంతోషించి ఆనందించండి. మీలో అనేక మంది భర్తలకి భయం ఉన్నది, భక్తి ఉన్నది, దేవుని యొక్క కృప మెండుగా ఉన్నది. అది చాలదా స్త్రీలారా? అలాగే అనేక మంది భర్తలకి ఆస్తున్నా, కారున్నా లేకపోయినా, అలాగే అనేక మంది భర్తలకి ఆస్తి ఉన్నా లేకపోయినా, ఫ్లాట్ ఉన్నా లేకపోయినా, వెహికల్ ఉన్నా లేకపోయినా, అంతగా శాలరీ ఉన్నా లేకపోయినా, మరి అచంచలమైన విశ్వాసము దేవుడి మీద ఉంది. మరి మన భర్తలకి అది ఉంటే మరి అది చాలదా? దేన్నైనా ఎదిరించగలిగేటువంటి లయన్ హార్ట్ ఉంది. మరి ఈ యొక్క కాలేబు అక్కడ అనాకీల్ని చూశాడు, ఆజానబాహుని చూశాడు, అందరూ భయపడిపోయారు. ఒకే ఒక్క నిలబడ్డాడు ఆ వ్యక్తి కాలేబు. దేన్నైనా ఎదిరించగలిగిన మనోధైర్యం ఉన్నది. ఆ యొక్క ధైర్యము మీ భర్తకుంది, మరి అది చాలదా? మంచి మైండ్ సెట్ ఉన్నది, అది చాలదా? సో ఎప్పుడూ కూడా మరి భర్త పొట్టిగా ఉన్నాడని, భర్త నల్లగా ఉన్నాడని, మరి ఇతరులు లేదా ఆ యొక్క సరి సమానికులు మరి తెల్లగా ఉన్నారని, లేదా సరి సమానికులు ఎక్కువ సంపాదిస్తున్నారని ఉన్న భర్తల్ని దయచేసి ఎప్పుడూ కూడా ఆడిపోసుకోవద్దు. మరి భర్త అందంగా లేడని మరి చాలా మంది ఫోటోలు కూడా తీసుకోరు, నాకు తెలుసు. అంటే ఈ స్త్రీ ఏమో ఎంతో మరి ఆ యొక్క ఫొటోస్ లో బాగా పడి ఫోటోజెనిక్ గా ఉంటారు, భర్త మరి శారీరకంగా అంతగా ఉండరు, బాగోరు. కాబట్టి అనేక మంది మరి భర్తలకి పట్టబుర్ర అయిపోతుందని, అంటే జుట్టండి, మరి భర్త ఫోటోలో అంతగా బాగా పడని అవాయిడ్ చేసేటువంటి కుటుంబాలు, స్త్రీలు కూడా లేకపోలేదు. ఇవన్నీ కూడా బాహ్యమైనవి. మరి అంతరంగ సౌందర్యాన్ని మరి మనం ఎప్పుడూ చూడాలి. ఎప్పుడూ కూడా స్త్రీలారా, మరి నా జీవితం బాగోలేదని, లేదా నాకు వివాహం సరిగ్గా జరగలేదని, లేదా సెకండ్ మ్యారేజ్ అని, నా వివాహం అనుకున్నట్టుగా జరగలేదని మరి ఎప్పుడూ కూడా మనం అనుకోకూడదు. భర్తని బట్టి మనము కూడా దీవించబడతాం. భర్తకున్న ఆశీర్వాదం భార్యకి రాదా? తల్లిదండ్రులకున్న ఆశీర్వాదం పిల్లలకి రాదా? వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా భర్తను బట్టి బాధపడకుండా, భర్తను బట్టి సంతోషించాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీకందరికీ, మనకందరికీ వివాహాలు జరిగాయి కదా, అవన్నీ కూడా గాల్లో జరిగిపోలేదు. దేవాది దేవుడు అనేక మంది ప్రార్థిస్తే మరి దేవుడు కోరి ఎంచి ఎవరెవరికి ఏ ఏ భర్తలు కావాలో ఆ భర్తల్ని ఇచ్చాడు. కాబట్టి ఆ భర్తను బట్టి మనం అనునిత్యం సంతోషించాలి, కానీ ఏ విషయంలో కూడా మరి భయపడకూడదు, బాధపడకూడదు. భర్తని మరి భర్తలో ఉన్న పాపాన్ని మనం తప్పు పట్టాలి, కానీ పాపాత్ముడైన భర్తని ఎప్పుడూ కూడా మరి బాధపరచకూడదనే సత్యాన్ని మీకు నేను నేర్పిస్తున్నానండి. రెండవదిగా ఊరుకు జన్మనిచ్చెను అనే పదాన్ని కూడా మరి మనము చూస్తున్నాం. మరి కాలేబుకి మరి మొదటి భార్యకి పిల్లలు ఉన్నారు, రెండవ భార్యకి మరి ఒకే ఒక కుమారుడు హూరు ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి ఈ యొక్క హూరు లేదా కాలేబు, ఈ యొక్క స్త్రీ, వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి గోత్రంలో పుట్టారు. వీరందరూ కూడా ట్రైబ్ ఆఫ్ జూడాకి చెందిన వారు. ఎంత మంచి కుటుంబంలో ఈ యొక్క అమ్మాయి లేదా ఈ స్త్రీ వచ్చి పడిందో కదా. ఈ హూరును గురించి గాని మనం గమనిస్తే, ఇశ్రాయేలును నడిపించిన 40 సంవత్సరాల్లో ఈ హూరును గాని మనం చూస్తే, ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు ఆ యొక్క ప్రయాణంలో నడిపించిన మోషేతో పాటు, అహరోనుతో పాటు ఈ యొక్క హూరు కూడా ఉన్నట్టు పరిశుద్ధ లేఖనాలు మరి మనకి తెలియచేస్తున్నాయి. రెండవ పెళ్లి అయితే ఏంటి? మంచి కుమారుడికి జన్మనిచ్చింది. ఎఫ్రాత రెండవ వివాహం జరిగితే ఏంటి? మంచి సేవకుడికి మరి జన్మనిచ్చింది. ఎఫ్రాతాకి సెకండరీ స్టేటస్ అయితే ఏంటి? మొదటి ప్రేమంతా అజూబాకి వెళ్ళిపోతే ఏంటి? స్త్రీలరా, మరి మన జీవితాలు, నేను కూడా కలుపుకుంటున్నాను, ఒక్కొక్కసారి మన జీవితాలు ఎలాగున్నప్పటికీ దేవుడు మనకి మంచి కుమారుల్ని, కుమార్తెల్ని ఇచ్చాడు. ఆ ఆశీర్వాదం మరి మనకి చాలదా? మరి దేవుడు ఈ యొక్క స్త్రీకి మంచి యుద్ధశూరుడైన కుమారుణ్ణి దయచేశాడు. భక్తి కలిగిన కుమారులు
భక్తి కలిగిన కుమార్తెలు, భక్తి కలిగిన భర్తలు ఉన్నారు. మరి అంతకన్నా ఇంకా మనకు ఆశీర్వాదం ఏం కావాలి? ఒకసారి మనం ఆలోచన చేయాలి. సేవ చేసేటువంటి కుమారులు, భయభక్తులు కలిగిన కుమారులు, అంతకన్నా మనకి ఏం కావాలి? ఇప్పుడు చూడండి, ఈ స్త్రీ పరిస్థితి ఎలాగున్నప్పటికీ, ఎలాగ వివాహం జరిగినప్పటికీ, సెకండ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా ఈ యొక్క స్త్రీకి మంచి భర్త, ఈ యొక్క స్త్రీకి మంచి కుమారుడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఈ స్త్రీకి ముని మనవడు కూడా ఒకరు ఉన్నారు. ఆ యొక్క వ్యక్తి పేరు బజాలియేలు. ఈ బజాయేలు ఎవరని గమనించగలిగినట్లయితే నిర్గమాకాండము 31వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు కానీ మనం చూస్తే, ప్రత్యక్షపు గుడారాన్ని కట్టిన వారిలో ఒకడు. ఈ బజాలేల్ ఎవరంటే ఎఫ్రాతాకి ముని మనవడు. సాక్షాత్తు దేవుని యొక్క మందసాన్ని దేవాది దేవుడు మరి కట్టమని చెప్పినప్పుడు ఈ కొంతమంది వ్యక్తుల్లో ఎఫ్రాతా ముని మనవడు కూడా ఉన్నాడు. అతని పేరు బజాలేలు. అంటే దేవాది దేవుడు చూడండి, ఒక స్త్రీ జీవితంలో కష్టం వచ్చిందేమో, ఏ సందర్భంలో వివాహం జరిగిందో మనకి తెలియకపోయినప్పటికీ కూడా మంచి భర్తనిచ్చాడు, మంచి కుమారుణ్ణి ఇచ్చాడు. అంతకన్నా మించి మంచి ముని మనమన్ని ఇవ్వడం జరిగింది. సెకండరీ స్టేటస్ అయితే ఏంటి, రెండవ భార్య అయితే ఏంటి, కంక్యూబైన్ అయితే ఏంటి, ఉపపత్ని అయితే ఏంటి, లేదా బానిస అయితే ఏంటి, దేవాది దేవుడు ఈ అమ్మాయిని లేదా ఈ స్త్రీని ఎక్కడ తెచ్చిపెట్టాడంటే లైన్ ఆఫ్ జూడా గోత్రంలో తెచ్చిపెట్టడం జరిగిందండి. కాబట్టి మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి వివాహం విషయంలో కావచ్చు, అనేక సందర్భాల్లో మనకి కర్స్ లాగా కనిపించవచ్చు. భర్తను గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, అత్తమామల గురించి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆత్మీయ జీవితం కావచ్చు, ఆర్థిక పరమైన జీవితం కావచ్చు, లేదా అనారోగ్య పరిస్థితులు కావచ్చు. దేవాది దేవుడు ఇటువంటి స్త్రీకి ఎలాగ హెచ్చించాడంటే ఇండైరెక్ట్ గా హెచ్చించాడు. మంచి భర్త, మంచి కుమారుడు. దేవాది దేవుడు ఆజ్ఞ ఇచ్చి కట్టమన్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎఫ్రాతా మునిమనముడు. అంటే ఆ కుటుంబం ఎంత బ్లెస్సెడ్ ఫ్యామిలీ కదండి. ఈ రోజు గాని మనం గాని భయభక్తులతో కలిగి ఉంటే కంప్లైంట్ చేయకుండా మన బ్లెస్సింగ్స్ గాని మనం కౌంట్ చేసుకున్నట్లయితే దేవాది దేవుడు మరి అనేకమైన ఆశీర్వాదాలు మన పిల్లలకి, మనకి పుట్టబోయేటువంటి మనవలకి, మనవరాళ్ళకి కూడా ఇస్తాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. బయటికి చెప్పుకోలేకపోతున్న చాలా మంది స్త్రీలకి ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు చూసినా భర్త మీద కంప్లైంటే, ఎప్పుడు చూసినా భర్త మీద ఇతరులకు చెప్పడమే. నిజమేనండి, వేదన ఉంటుంది, ఇతరులకు చెప్పుకుంటే పోతుంది. కానీ ఆ యొక్క ఆ నెగిటివ్ పాయింట్ల మీద డ్వెల్ అయ్యే దాని బదులు భర్తను బట్టి కలిగిన ఆశీర్వాదాలు చూసుకుంటే అదే మనకి చాలదా? ఆ బ్లెస్సింగ్స్ మనం కౌంట్ చేసుకుంటే మన జీవితం పట్టదండి. ఫిజికల్ అపియరెన్స్ కావచ్చు, రీజియన్ కావచ్చు, రిలీజియన్ కావచ్చు, అయిష్టమైన వివాహం కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేదా ఒకవేళ కొన్ని సందర్భాల్లో మంచి కుటుంబం కాకపోవచ్చు, అయిష్టంగా వివాహం జరగవచ్చు, మరి బలవంతంగా వివాహం జరగవచ్చు, లేమో ఒకవేళ లవ్ ఫెయిల్ అయ్యి వివాహాలు జరిగి ఉండవచ్చు. కానీ ఏదైనప్పటికీ కూడా గాడ్ నోస్ యువర్ పెయిన్. మీరు పడిన ప్రతి కష్టానికి, ప్రతి కన్నీటి బొట్టికి దేవుడు జవాబిస్తాడు. మనమేమో కర్చీఫ్తో తుడుచుకుంటాము, కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఒక కవిటలో పెట్టి ప్రతి బొట్టికి జవాబిస్తాడు. మరి ఎఫ్రాతా మరి బాధపడిందేమో మరి మనకు తెలియదు, ఎందుకంటే సెకండ్ వైఫ్ కదండి. అయిష్టంగా వివాహం జరిగిందేమో, లాకా అనే పదం చెప్పాను కదండి. ఏమో పాపం ఆ యొక్క బానిసగా తెచ్చుకున్నాడేమో, లేదా కంక్యుబైన్ గా తెచ్చుకున్నాడేమో మనకు తెలియదు. కానీ ఎంత దీవెన ఆ స్త్రీకి ఇచ్చాడో మనం ఒకసారి గమనించుకుంటే అనేకమైన ఆశీర్వాదాలు మనకి కూడా వస్తాయి. ఎక్కడా కూడా పరిశుద్ధ లేఖనాలు ఈ స్త్రీ కంప్లైంట్ చేసినట్టు లేదు. సింపుల్ గా పరిశుద్ధ లేఖనాలు
భర్తను గురించి, కుమారుడు గురించి చెప్పడం జరిగింది. దాన్ని మనం గమనిస్తే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి స్త్రీలారా, ఎప్పుడూ కూడా భర్తను బట్టి బాధపడవద్దు, భర్తను బట్టి చింతించవద్దు. ఆ భర్తే మీకు దీవెన అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.